నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు అలాగే మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎవరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అన్నారు. సరే, వాళ్ళు అయితే ఈరోజు వెళ్ళారు. కానీ వెళ్ళారు, ఒక గంటలోపే మళ్ళీ వచ్చేసారు. గొడవ జరిగింది, అంతా అయిపోయింది. అయితే నిన్న జరిగిన అమెండ్మెంట్ కూడా ఒకటి మాట్లాడుకోవాలి ఇందులో. వాళ్ళు ఇప్పటివరకు అయితే రిజిస్టర్లో సైన్ చేయడం అనేది ఉండేది. ఒక అమెండ్మెంట్తో ఇప్పుడు డిజిటల్ సైన్స్ యాక్సెప్ట్ చేస్తామనేది ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాని గురించి చెప్పండి. ప్లస్ ఈరోజు వీళ్ళు వెళ్ళి ఓకే 6 నెలలు రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారు అన్నది కాబట్టి అందుకోసం వెళ్ళి అలా వచ్చేసారా? లేకపోతే ఇప్పుడు వెళ్ళి సాధించామనుకున్నది ఏదైనా సాధించుకుని వచ్చారా? ఏం సాధించారు? ఏం సాధించలేదు. వెళ్ళి మామూలు గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేతలు అడ్డుతగిలి చాలా కామన్ అది. మీకు పార్లమెంట్లో కూడా రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డుతగిలి ఏదో వాకౌట్ చేయడమో లేదంటే మార్షల్స్తో బయటికి పంపించడమో, వీళ్ళు బయట వచ్చి అసెంబ్లీ బయట అసెంబ్లీ బయట ప్రెస్తో మాట్లాడడము, ఏదో మాకు ఇలా జరిగింది, గవర్నర్ గారు చెప్పినవన్నీ నిజాలు కాదు, ప్రభుత్వ వైఫల్యాలు ఇవి అవి అని మాట్లాడడం అనేది ఏ రాష్ట్రంలోనైనా మనకు చాలా కామన్ సీన్ అది. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఢిల్లీలో కూడా జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటారు. ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు, ఎవరు వాళ్ళ వాయిస్ వినిపిస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఏం జరుగుతూ ఉందంటే, వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు. ఇప్పుడు కూడా ఏమిటి, 6 నెలల తర్వాత మీరు చెప్పినట్టు ఈ సంతకం పెట్టేది డిజిటల్ ఇదేదో ఉంది కాబట్టి వెళ్ళి కాసేపు కూర్చొని గవర్నర్ గారు ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత 11 నిమిషాలకు వీళ్ళు వాకౌట్ చేసి, లేదా మార్షల్స్ ఏదో వాకౌట్ చేశారు, మార్షల్స్ కూడా సహాయంతో ఏదో పంపించేసినట్టున్నారు. వీళ్ళంతా బయటకు వచ్చారు. ఏదో ఎమ్మెల్సీలు ఏదో బయట ప్రెస్ మీట్ పెట్టారు. మరి జగన్ గారు మళ్ళీ మాట్లాడతారేమో, ఈ వీడియో చేసేటప్పటికి ఆయన ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. వీళ్ళు ఏమంటారు? మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనేది వీళ్ళు మొదటి నుంచి వీళ్ళు చేస్తున్న విమర్శ. మేము ఏదైనా ప్రజా సమస్యల మీద మాట్లాడాలంటే మాకు మైక్ ఇవ్వరు, సమయం ఇవ్వరు అనేది రెండో విమర్శ. ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా 10% లేదు కాబట్టి మేము ఇవ్వము అని వాళ్ళు డిసైడ్ చేసేసారు. వాళ్ళు ఇవ్వరు కూడా మీకు. మీరేమంటారు? ఇది సాంప్రదాయం కదా ప్రతిపక్ష హోదా అంటే. సాంప్రదాయం వేరు, చట్టం వేరు, చట్టబద్ధత వేరు. అదే రూల్ ఎక్కడ లేదు, ఇవ్వాలనే రూల్ ఏమి లేదు, మీరు వస్తే ఓకే అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఏం చేయాలా? జనం వీళ్ళని గెలిపించారు కాబట్టి వీళ్ళు వెళ్ళి మాట్లాడాలా. వీళ్ళకి ఎంత సమయం ఇస్తే అంత సమయమే, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని, సరే వాళ్ళు అడ్డు తగులుతారా, మైకు లాగేస్తారా, లేదంటే వీళ్ళని ఏదన్నా అవమానిస్తారా, ఇవన్నీ జరుగుతాయి. రైట్, నేచురల్. మీరు అవమానించలేదా పోయినసారి? చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళందరినీ మీరు అవమానించలేదా ఏంది? కాబట్టి మీరు అవమానాలు ఇవన్నీ కూడా రాజకీయ జీవితంలో చాలా మామూలు. అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎలాగైతే నీరాజనాలు పలుకుతారో, అలాగే అధికారం లేనప్పుడు మీ అధికారంలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని డెఫినెట్గా ఏదో ఒక రకంగా విమర్శించడము, మాట్లాడడము చేస్తారు. దానికి తట్టుకొని నిలబడాలి. రాజకీయాలు ఇదేం జగన్ గారికి తెలియని విషయమేం కాదు కదా. ఆయన మీద 2009లో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా అందరూ దాడులు చేశారు. దాడులు చేసి జైలుకు పంపించారు, కేసులు పెట్టారు, కోర్టులు చుట్టూ తిప్పారు. ఇన్ని చేసినా కూడా ఇవన్నీ తట్టుకునే కదా ఇంత దూరం ప్రయాణించారు. ముఖ్యమంత్రి వరకు వచ్చారు కదా 2019, 24లో. ఇంత జర్నీ ఉంది కదా. ఇంత జర్నీ ఉన్నప్పుడు ఇప్పుడు అసెంబ్లీకి పోతే ఏమవుతుంది? వెళ్ళండి, ఈ మైక్ ఇవ్వకపోతే బయటకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు ఎలాగో మాడుతున్నారు కదా ప్రెస్ మీట్లు పెట్టి, అయ్యా చూడండి అసెంబ్లీలో మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఇలా అవమానిస్తున్నారు, ప్రతిపక్షానికి విలువ లేకుండా చేస్తున్నారు, మొత్తం ఏకపక్షంగా అన్ని నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారు, అప్పుల పాలు చేస్తున్నారు అని మీరు అసెంబ్లీలో ఆ విషయాలు మాట్లాడే అవకాశం లేకపోతే బయటకు వచ్చి మాట్లాడండి. ఇదంతా కూడా జగన్ గారి పట్ల మనకి గౌరవం పెంచే విధంగా ఉండాలి. ఏం చేసినా కూడా ప్రతిపక్ష అంటే వైసీపీని అభిమానించే వాళ్ళు కానీ, ఊరికే రాజకీయాలని పరిశీలిస్తున్న వాళ్ళకి కానీ ఏమనిపిస్తుందంటే, వీళ్ళు ఎందుకు అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా ఎన్టీఆర్ గారు వెళ్ళారా, జయలలిత గారు వెళ్ళారా అనే క్వశ్చన్స్ కూడా వస్తాయి. అక్కడ పరిస్థితులు వేరు. ఎన్టీఆర్ గారికి అవమానాలు జరిగాయి, జయలలిత గారిని అయితే మరి ఆమెను ఇంకా దారుణంగా అవమానించారు కాబట్టి ఆమె వెళ్ళలేదు. పోయినసారి చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరిగిన తర్వాత ఇంక నేను వెళ్ళను, ఈ సభకు రాను, వస్తే ముఖ్యమంత్రిగానే వస్తానని బయటకు వచ్చారు. కానీ బిగినింగ్లో ఆయన ఏమి నేను ప్రతిపక్ష నేతగా నేను ఈ సభకు రాను అనే మాట ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఏమిటంటే, ఈయన వెళ్ళి అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యి ఈయన వాయిస్ వినిపించడమే కరెక్ట్ అని ఆయన్ని అభిమానించే వాళ్ళు కానీ, వైసీపీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా అదే అనుకుంటారు. వెళ్ళకపోతే మిమ్మల్ని ఏమంటారు? ఆయన ఏమొస్తారు, ఆయన 11 నిమిషాలు వచ్చారు, 11 మందితో వచ్చారు, ఆయన 11వ తేదీ వచ్చారు,
ఇలా ఏదో 11 అని ఏళ్ళని ఎగతాళి చేస్తారు. ఆ ఎగతాళి చేసేదానికి అవకాశం మీరే కదా ఇచ్చారు. మీరెందుకు మాట్లాడరు పోయి? మాట్లాడండి, ఏమి నష్టమేముంది? ఇకపోతే ఇకపోయింది, ఏముంది? మిమ్మల్ని అందరినీ ఒకవేళ రేపు డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎన్నికలు పోయినారా అనుకుందాం, మీరు గెలుస్తారా ఓడతారా అని అవన్నీ సెకండరీ. కానీ అది ఎందుకు జనం నెత్తిన ఖర్చులన్నీ ఎందుకు? జనం ఎందుకు భరించారు ఇంకో ఎన్నికని? మిమ్మల్ని ఎన్నిక చేసి గెలిపించింది ప్రతిపక్షంలో పోకుండా ఉండడానికి కదా. మీరు ఆ రోజు మీరు వైసీపీ పార్టీ పెట్టిన తొలి రోజుల్లో మీరు జనంతో వాళ్ళ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మీ పార్టీ తరఫున పోటీ చేయించారంటే దాంట్లో అర్థం ఉంది, దాంట్లో నైతికత ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేరుగా మీ పార్టీలో చేరితే మీ పార్టీ తరఫున వాళ్ళని పోటీ చేసి గెలిపించుకున్నారు. అది మోరల్గా అది కరెక్ట్. కానీ రేపు పొద్దున మీరు డిస్క్వాలిఫై అయ్యి ఎన్నికలు వస్తే అది ఏ రకంగా కరెక్ట్? మిమ్మల్ని జనం ఏ రకంగా అప్రిషియేట్ చేస్తారు? లేదు వీళ్ళు చేసింది కరెక్ట్ అని అంటారా? కాబట్టి ఈ డిస్క్వాలిఫై గోలలు వీటి జోలికి ఏం పోకుండా మిమ్మల్ని జనం గెలిపించారు కాబట్టి మీరు అసెంబ్లీకి వెళ్ళి మైక్ ఇస్తే మాట్లాడండి, మైక్ ఇకపోతే బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడండి. ఏమవుతుంది? అక్కడేమి ఘోరాలు ఏమి జరగవు కదా. జరిగితే కూడా అవి కూడా తెలుస్తాయి కదా జనానికి. ఓహో, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కనీస మర్యాదలు సాంప్రదాయాలు ఏమీ లేకుండా, బయట పాలన సరిగ్గా లేకుండా, అసెంబ్లీలో నిర్వహణ సరిగ్గా లేకుండా ఉంది అని జనం అనుకుంటే అది మీకే ప్లస్ కదా. రైట్. ఇంకోటి సార్, ఈ 6 months అటెండ్ కాకపోతే ఏదో డిస్క్వాలిఫై చేస్తాము అనేదంతా అదైతే చట్టంలో లేనట్లుంది. వీళ్ళు పెట్టుకుంటే మేబీ వీళ్ళు తెస్తే అదొక చట్టం కావచ్చు. ఇప్పుడు మేము ఏమన్నా దాని మీద ఏమన్నా సీరియస్గా ఉన్నారా అసలు? ఏమి సీరియస్ కంటే వీళ్ళు ఫస్ట్ చట్టం తెస్తారా లేదనే దాని గురించి మనకు అనవసరం. వీళ్ళు వెళ్ళడమే కరెక్ట్. కేవలం మీ పదవులు కాపాడుకోవడానికి వెళ్ళడం కూడా కాదు. మిమ్మల్ని గెలిపించిన ప్రజల వాయిస్ను మీరు వినిపించడానికి వెళ్ళాలి. మీ పదవిని కాపాడుకోవడానికి మేము అసెంబ్లీకి వెళ్తామంటే జనం నవ్వుకుంటారు. అంటే మీరు పదవులు కాపాడుకోవడానికే మాత్రమే వెళ్ళి సంతకం పెట్టి వస్తారు, నెల జీతం తీసుకుంటారు. ఇదేమి న్యాయం? ఇది మీరు అసెంబ్లీకే పోని వాళ్ళు మీకు జీతాలు ఎందుకు చెప్పండి? మీరు జీతాలని వెనక్కి ఇవ్వాలి కదా గవర్నమెంట్కి. ఏడిస్తున్నారు మీరు? ఇచ్చారా? యాక్చువల్లీ చాలామంది అంటూ మనకి చెప్పేవాళ్ళు ఉన్నారు, సజెషన్స్ ఇచ్చి. అంటే మీకు 1 minute టైం ఇస్తారు, అంటే అసెంబ్లీలో మాకు టైం ఇవ్వరు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. అంటే ఇచ్చిన 1 నిమిషంలో అయినా ఇది విషయం అని అన్నీ చెప్పచ్చు కదా. ఆ 1 నిమిషం అయినా కనీసం బయటకు వస్తుంది, ఎవరో ఒకరికి తెలుస్తుంది, వీళ్ళు అడిగారని అనుకుంటారు కదా. ఆ పని కూడా ఎందుకు చేయట్లేదు? మైక్ కట్ చేస్తారు, మైక్ లాక్కుంటారు అనేదన్నా తెలుస్తుంది కదా జనానికి. ప్రతిపక్ష నేతలకు అవును బాబు మీకు ఇదిగో తీసుకోండి మైకు, మీరు తిట్టండి మమ్మల్ని, మేము 3 లక్షల కోట్ల అప్పులు చేశామని, మేము రాష్ట్రాన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు, సూపర్ 6 అమలు చేయలేదు, శాంతి భద్రతలు లేవు, అవి ఇవి అన్నీ తిట్టండి బాబు మమ్మల్ని అని ఎవరు ఇవ్వరు మైకు. ఎక్కడైనా అంతే ఇస్తారా? ఇప్పుడు పార్లమెంట్లో ఇస్తున్నారా అందరికీ? గంటల సమయం ఏమి ఇవ్వరు కదా. ఎక్కడైనా అంతే. కానీ ఉన్న దాంట్లోనే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ప్రజల దృష్టికి ఏ సమస్యలని మనం తీసుకుపోవాలి, బయట ఏం చేయాలి, లోపల ఏం చేయాలి అనేదే కదా. మీకు ఒక రాజకీయ నాయకులుగా మీకు జనం మిమ్మల్ని నమ్మి గౌరవించి ఓట్లేసిండి. మీరు ఆ పని చేయకుండా మాకు హోదా ఇవ్వరు అంటే ఏ రాష్ట్రానికే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మీకు ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? వాళ్ళు దానికోసమే పోరాడలేదు. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఏమన్నా వాళ్ళు కంకణం కట్టుకొని ఇస్తారా ఏమి? అవును, ఇప్పటి వరకు వెళ్ళలేదు. సరే, తర్వాత ఈ రోజు వెళ్ళారు, వచ్చేసారు, మళ్ళీ తర్వాత ఎలా ఉంటుంది అంటారు? ఏముంటుంది మాట్లాడుతూ? వెళ్ళరు. వెళ్ళాలి అనేదే కరెక్ట్. వెళితే సూపర్. ఎట్లా మీరు ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేక రంగాల్లో అంటున్నారు కదా, ఆ విషయం మీద అసెంబ్లీలోనే మాట్లాడండి. మైక్ ఇవ్వకపోతే బయటకు వచ్చి మాట్లాడండి. అంతే, కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ.